ఎక్కడ కూడా మనం సొంతంగా సంపాదించుకోలేదు. మనం రక్షించబడ్డామంటే కేవలము దేవుడి యొక్క ఉచితమైన కృప మాత్రమే. ఏ ఆధిక్యత మనకుందని అసలు నిజంగా కూడాను మనకున్న గుణమంతటినీ కూడాను ఒక రూపం ఇచ్చినట్లయితే అదో భయంకరమైన రాక్షస రూపం వస్తుంది. అంత చెడ్డవారు మనం. నోటి ద్వారా తప్పులు చేస్తాం, తలంపుల ద్వారా తప్పు చేస్తాం, ఆలోచన ద్వారా తప్పు చేస్తాం. నిజంగా కూడా మనల్ని ఎక్కువగా కూడా పట్టి పీడించేది అసూయ. ఒక వ్యక్తి ఎవడైనా బాగుపడ్డాడంటే మనం చూడలేము. ఒక వ్యక్తి నిజంగా కూడా కారులో మన పక్కన కూర్చోబెట్టుకోవడానికి మనకి ఇష్టపడం. మనం తింటున్నటువంటి హోటల్లో ఆ వ్యక్తికి భోజనం పెట్టడానికి మనకి ఇష్టపడం. మన ఇంట్లో మన పక్కన కూర్చోబెట్టి భోజనం పెట్టడానికి ఇష్టపడం. ఎందుకంటే ఆమె సుపీరియర్, నేను పెద్దవాడిని, నేను గొప్పవాడిని, నాతో వాడు సరి సమానం ఏంటి అని చెప్పి మనం ప్రతి ఒక్కళ్ళని కూడాను ఆ తగ్గట్లో మనం కొలుస్తూ ఉంటాం. అంత దుర్మార్గులైనటువంటి మనల్ని కూడా దేవుడు ఏమంటాడంటే, నువ్వు నమ్మినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారితో లేవనెత్తడమే కాకుండా ఆయన పక్కన కూర్చోబెడతాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నిజంగా దేవుడు కరుణా సంపన్నుడే కాదా? ఆయన నిజంగా కూడా కరుణా సంపన్నుడు.